ఆడు పెట్టేవన్నీ పిచ్ మీటింగ్లే, పిచ్చనా కొడుకు. అమ్మదీనమ్మ ఇది హైలైట్. ఈజీ అంటే పక్కోడి పనిని పాయింట్అవుట్ చేసేయడం చాలా ఈజీ. కేజీఎఫ్ సినిమాలో యశ్ కూడా కారం జన్ముడేనన్నమాట. అయితే పరశురాముడు గొడ్డలతో కటానా ఏంటండి ఆఫ్ స్పీచ్. నేను మాట్లాడుతున్నాను వినండి. ఈరోజు ఇంపార్టెంట్. నాకు సినిమా అంటే నేను కోసేసుకుంటాను అనుకున్నోడివి నువ్వు వచ్చి నీకు నచ్చే సినిమా చెయ్యాలి అంటే ఈ భూమి మీద ఎవరికి చేత కాదు, నాకు తెలిసి నువ్వే తీసేసుకోవాలేమో. ఇంకా మొదలు పెడదాం. సో హాయ్ ఫ్రెండ్స్, నిన్న అసలు ఏ ముహూర్తాన్ని అన్నాను కానీ రివ్యూల కోసం మాట్లాడితే 30 నిమిషాలు ఈజీగా వస్తుందని ఒకడు మాట్లాడే ఛాన్స్ ఇచ్చాడు. గట్టిగా మాట్లాడాలి యాక్చువల్ గా, అండ్ మాట్లాడతాను కూడా. ఇప్పుడు చెప్పబోయే వీడియో కొంచెం లెంత్ ఉంటది, ఒక 20 minutes ఉంటది. ఎందుకంటే నాకు యాక్చువల్గా ఇష్యూ కోసం ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై వే ఆఫ్ వర్డ్స్. ఎవరన్నా బాధపడితే ఐఎమ్ రియలీ సారీ. ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్ అండ్ చెప్పండి నేను మాట్లాడింది కరెక్టో రాంగో చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనే కాదు, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అనే కాదు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అనే కాదు, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అనే కాదు, నాని గారి ఫ్యాన్స్ అనే కాదు, చిరంజీవి గారి ఫ్యాన్స్ అనే కాదు, ఎవరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాన్స్ ఎవరైనా సరే మనల్ని చంపేస్తుంది రివ్యూ అని మీకు అనిపిస్తే నా వీడియో చూడండి. ఈ వీడియో చూడండి స్పెషల్లీ. ఇంకా నేను ఏం అడగను. దీని తర్వాత నుంచి నేను వీడియోలు చేస్తానో లేదో కూడా నాకు తెలీదు. కానీ ఇది నాకు లోపల నుంచి నిజంగా బాధేసి ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకున్నాను యాక్చువల్ గా. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. చూడండి, చూసేసి దాని తర్వాత మీ మాటలేవో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా మొదలు పెడదాం. చీటీ రాసుకొచ్చా. ఆ మనిషి మాట్లాడిన మాటల్లో 1-2 పాయింట్లు మర్చిపోతానేమో అని రాసుకొచ్చా. మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్ లో అడ్డమైన చెత్త ఎక్కువ అయిపోయింది అనమాట. బేసికల్ గా థింగ్ ఏం జరుగుతుందంటే, బార్బల్ పిచ్ మీటింగ్ అని ఒక ఛానల్ ఉంది యాక్చువల్ గా. ఆడు పెట్టేవన్నీ పిచ్ మీటింగ్లే, పిచ్చనా కొడుకు. నిన్న యాక్చువల్ గా ఓజీ గురించి ఒక రివ్యూ రాశాడు, అంటే సారీ రివ్యూ చెప్పాడు. అసలు ఈ రివ్యూ వాళ్ళు గోలేంటో వీళ్ళు బాధ ఏంటో నాకు అర్థం కాదు. చెప్తా, పాయింట్ టు పాయింట్ చెప్తా. రాసుకొచ్చాను కదా. పాయింట్ నెంబర్ 1, ఓజీ క్యాబేజ్. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదు, క్యాబేజ్ అంట. క్యాబేజ్ లో అమ్ముకునేవాడిని తీసుకొని వచ్చి యూట్యూబ్ లో కూర్చోబెట్టి ఎక్కడో యుఎస్ లో కూర్చుంటాడు, అక్కడ క్యాబేజ్ లో అమ్ముకుంటాడేమో. సో బేసికల్ గా దానివల్ల కొంచెం ఎక్కువ అవగాహన ఉంటుంటది ఆ విషయం మీద కదా. సో క్యాబేజ్ లో అమ్ముకున్నాడు మాట్లాడిన మాటలకు మనకు వాల్యూ ఇచ్చేది ఏంటి అంటే ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి, లేకపోతే అడ్వాంటేజ్లు తీసేసుకుంటాం. పాయింట్ నెంబర్ 2, నేను $30 ఖర్చు పెట్టి సినిమా చూశాను, నాకు సినిమా నచ్చలేదు, ఇదేనా మీకు వ్యూవర్స్ కి ఇచ్చే వాల్యూ, అది ఇదని ఏదో మాట్లాడాడు. $30 అంటే $2,658 ఈ రోజు రేటే. పెట్టావు, చూసావు, దానికన్నా నీకు ఇన్కమ్ వస్తుందనే కదా 2,600 పెట్టావు. నీ 2 రోజులైంది వీడియో చేసి, అటు తిరిగి ఇటు తిరిగి దగ్గర దగ్గర నేను చూసినప్పటికి 652K వ్యూస్ ఉన్నాయి. సో దానివల్ల నీకు బోల్డ్ డబ్బులు వస్తాయి. ఇక్కడ పోయేది ఎవడు? నీ మాటలు విని చూసిన వాళ్ళందరూ చూడకపోవచ్చు, అందరికి రివ్యూలు చూసి సినిమాలకి వెళ్ళేంత నీ అంత మెచ్యూరిటీ లేకపోవచ్చు. బేసికల్ గా అంటే సినిమాలు చూడడం రాదు కదా మాకు. మెచ్యూరిటీ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో $2,658 నువ్వు టికెట్ పెట్టేసుకున్నావు, నీకు నచ్చలేదు, ఓకే. ఇప్పుడు $2,658 టికెట్ పెట్టి నువ్వు కొన్నందుకే నువ్వు ఎంత ఫీల్ అయిపోయి ఒక 12 నిమిషాల 54 సెకండ్లు ఓజీస్ క్యాబేజీ అని ఒక వీడియో చేస్తే 6 ఏళ్ళు కష్టం. ఒక మనిషి, ఒక ఫ్యాన్ 6 ఏళ్ళు కష్టపడి ఒక సినిమా చేసి ఒక ప్రొడ్యూసర్ నొప్పించి 200 కోట్ల బడ్జెట్ పెట్టి ఒక సినిమా చేశాడు. 2,600 ఖర్చు పెట్టి నువ్వు సినిమా చూసి నువ్వు డిసైడ్ చేసేస్తావు సినిమా ఏంటో. నువ్వు దాంట్లో మినిమం టెక్నికల్ వాల్యూస్ నీకు తెలియవు, నీకు అసలు అర్థం కూడా కాదనుకో బేసికల్ గా. ఎందుకంటే నువ్వు ఎక్కడో కూర్చున్నావు, యుఎస్ లోనో ఎక్కడో కూర్చున్నావు, నీకు అనవసరం కదా. రోజుకి సినిమా వర్కర్స్ ఎంత కష్టపడతారు, సినిమాలు దేనికి 24 crafts లో ఎవడే వర్క్ చేస్తాడు. ఎందుకు చెప్పడం ఈజీ అంటే పక్కోడి పనిని పాయింట్అవుట్ చేసేయడం చాలా ఈజీ. చాలా ఈ ప్రపంచంలో ఏదన్నా ఈజియెస్ట్ పని ఏమన్నా ఉందంటే అదే.
అదే నువ్వు చేస్తున్నావు, దానివల్ల నీకు డబ్బులు కూడా వస్తున్నాయి. దరిద్రం ఏంటంటే, నాకు తెలిసి నీకు నచ్చే సినిమా చెయ్యాలి అంటే హ, ఈ భూమి మీద ఎవరికి చేత కాదు. నాకు తెలిసి నువ్వే తీసేసుకోవాలేమో, నీ బయోపిక్ చేసేసుకో, ఓ పని అయిపోద్ది. ఇంకొకటి, ఆ సుజీత్స్ వీకెస్ట్ వర్క్. సుజీత్స్ వీకెస్ట్ వర్క్ అని మాట్లాడే ముందు నీ హక్కు నువ్వు తెలుసుకో. సాహో ఇతు చేశారు రన్ రాజా రన్ కన్నా ఇప్పుడు ఓజీ వీకెస్ట్ వర్క్ అకార్డింగ్ టు యూ ఓన్లీ. పెద్ద పట్టించుకునేంత మ్యాటర్ కూడా కాదు. సో ఓకే, వీకెస్ట్ వర్క్ సరే, నువ్వు చెయ్యొచ్చు కదా వచ్చి వర్క్, తెలుస్తుంది ఏంటో. ఒక హీరోని, లో ఉన్న పెద్ద స్టార్ ని ఒక్కడిని ఓకే చేసుకో, చూస్తాను నేను. మనకు ఆ దమ్మ ఉండదు. మనమా కడుక్కోలేము. ప్రపంచాన్ని మాత్రం పెనాయిలేసి కడిగేయడానికి రెడీ అయిపోతాం. ఇది ఇంకా అవ్వాల, ఇంకా ఉంది. జస్ట్ ఇది 3వ పాయింట్. ఇంకా ట్రైలర్ కట్స్ అండ్ సీన్స్ ఇన్ సినిమా. ఇప్పుడు నాకు ఒక విషయం తెలియక అడుగుతున్నాను, ట్రైలర్ కట్ అంటే ఏంటి? సినిమాలో ఉన్న కీ పాయింట్స్ అన్నిటిని జనాలకు చూపించి థియేటర్స్ కి రప్పించడం. మాకు తెలిసినంత వరకు ట్రైలర్ కట్ మోటో అదే. ట్రైలర్ లో సినిమాలో ఉన్నది బెస్ట్ షాట్లే పెడతారు ట్రైలర్ లో. ఇంకేం పెడతారు? ఇంకా నీ మొహంగానే పెట్టాలేమో అక్కడ అద్భుతంగా ఉండడానికి. అది ట్రైలర్ కట్ లో ఉన్నవి సినిమాల్లో పెట్టకూడదు బేసికల్ గా, అకార్డింగ్ టు యూ కదా. ఇంకొకటి ఏంటి, డూప్ మ్యాక్స్. సరే, పవన్ కళ్యాణ్ గారికి కొన్ని సీన్లు డూపులు పడినాయి, ఓకే. ఇప్పుడు పాయింట్ అవుట్ చేయాలని చూసినోడు తప్ప అవి డూపులని విషయాలు ఎవరికి కనిపించట్లేదు. అంటే నువ్వు చెప్పకపోతే నీకు డబ్బులు రావు, బేసికల్ గా థింగ్ అది. నాకు అర్థమవుతుంది నీ బాధ, నాకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది నీ బాధ. నీకు ఇది రివ్యూలు చెప్పకపోతే నీకు డబ్బులు రావు. డబ్బులు రాకపోతే నీకు జనాలందరూ వెనకదలు కామెంట్లు చూసాను నేను కొన్ని కింద, అంటే ఒకడవే జెన్యున్ గా చెప్పావు అది ఇది అని మాట్లాడారు. అది జెన్యునిటీ కాదు. ఇప్పుడు జనాలందరూ అంటే రివ్యూవర్స్ మీ జాతి పక్షులందరికీ సినిమా నచ్చింది, దానివల్లే చెప్పారు. నీకెందుకు నచ్చలేదు అంటే, నచ్చకపోవడం కాదు అది, వాళ్ళందరికీ నచ్చిందని నువ్వు నచ్చిందని చెప్తే నీకు వ్యూవర్షిప్ తగ్గిపోద్ది కదా. ఆ ఏడుపు, సో ఆ ఏడుపుని ఎలా ఎలా చెప్పాలో తెలియక ఇలా ఏడుసావు, ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు డూప్, సరే డూప్ తో చేశారు. జనాలు చూసిన వాళ్ళు పిచ్చోళ్ళ, ఫస్ట్ డే 154 కోట్లు పెట్టారు పిచ్చోళ్ళ కాదు కదా. జనాలకి ఇష్టం ఉండే కదా చూస్తారు. డూపులు పెడితే నువ్వు చూస్తావా? ఎక్స్ట్రీమ్ డూప్, ఎంట్రన్స్ లో కూడా డూపులు వాడేశారంట. ఓకేనండి, ఇప్పుడు సరే ప్రతి హీరోకి లైక్ ఎలాంటి ఎంత పెద్ద హీరో అయినా, ఇన్క్లూడింగ్ హాలీవుడ్ సినిమాల్లో హీరోలు కూడా డూపులు వాడతారు, ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సినిమా స్టార్ట్ అయిన తర్వాత మా అదృష్టం వద్దో లేకపోతే ఏంటో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, నీలా రివ్యూలు చెప్పుకునేవాడైతే కాదు ఖచ్చితంగా. సో పక్కోడి సినిమా మీద మాట్లాడి బతికే నువ్వే ఇన్ని మాట్లాడితే ఆయన ఇంక ఏం చెయ్యాలి? సరే కొన్ని సీన్లు, అవసరం లేని సీన్లు డూపులు వాడారు, ఏమో నాకు కనిపించలేదు. ఏందో నాతో పాటు చాలా మంది చూసారు, ఎవరికి కనిపించలేదు. సినిమాని ఎక్కడో అమెరికాలో ఉండి ఎక్కడో ఉండి చంపేయకండి. ఎందుకు? సినిమా మీద ఒపీనియన్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఒక వర్డిక్ట్ పట్టుకొని, ఇది నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, నేను మాట్లాడుతున్నాను వినండి ఈరోజు. ఇంకొక పాయింట్, గ్రీన్ స్క్రీన్ క్లైమాక్స్. ఇప్పుడు నాకు విషయం తెలియగొడుతున్నాను, క్లైమాక్స్ అనేది లేకపోతే ఏదన్నా సరే గ్రీన్ స్క్రీన్ లో తీస్తారో దేంట్లో తీస్తారో వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి, వాళ్ళకున్న షెడ్యూల్స్ ని బట్టి, యాక్టర్ అండ్ యాక్ట్రసెస్ డేట్స్ ని బట్టి, టైం ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇది థింగ్. ఇప్పుడు దాన్ని కూడా నువ్వు పాయింట్అవుట్ చేసి చెప్తున్నావు అంటే, నువ్వు మాట్లాడే మాటలు కూడా ఒక గ్రీన్ స్క్రీన్ ఫ్రంటే కదా, గ్రీన్ స్క్రీన్ ముందు నుంచోనే కదా మాట్లాడేది నువ్వు. మరి అదెందుకు కనిపించట్లేదు నీకు కదా? నువ్వు గ్రీన్ స్క్రీన్ ముందు మాట్లాడితేనే నీకు డబ్బులు వస్తున్నాయి, గ్రీన్ స్క్రీన్ బాయ్ నువ్వు. ఇంకా ఎఫర్ట్స్ లేవా? ఇప్పుడు వరకు అంటే నేను మాట్లాడకూడదు అనుకున్నాను కానీ, ఎఫర్ట్స్ లేకుండానే ఒక మనిషి 2 గంటల 34 నిమిషాలు సినిమా చేసేస్తారా?
ఎఫర్ట్స్ లేకుండానే యాక్టర్ ఒప్పించేయగలరా డైరెక్టర్? ఎఫర్ట్స్ లేకుండానే థియేటర్లు ఫుల్ చేసేయగలరా? ఎఫర్ట్స్ లేకుండానే సినిమాలు చేసేయగలరా? ఎఫర్ట్స్ లేకుండానే నీకు ఎడిటింగ్లు కానీ డిఓపి వర్క్లు కానీ లైట్ మ్యానల్ దగ్గర నుంచి ఫోకస్ పుల్లర్ వరకు ప్రతి ఒక్కడు పడే కష్టం సినిమా అంటే ఎఫర్ట్స్ లేకపోవడం కాదు. ఎఫర్ట్స్ అనే మాట మాట్లాడడానికి నీకు హక్కు కూడా లేదు. బేసికల్ గా నీకనే కాదు, మా సినిమా మీద బతికే ఏ ఒక్కడికి హక్కు లేదు. అర్థమవుతుందా? హక్కు లేదు. ఎందుకంటే సినిమా తీయి, నీకు తెలుస్తుంది నొప్పి. ఇంకా అవలా, ఇంకా ఇంకా ఉంది. ఇంట్రెస్ట్ పోయిందా? చూడకు. ఆవిడ చూడమన్నాడు నిన్ను? ఏమన్నా చూడమన్నావా? మేము చూడమనలేదు కదా. వచ్చేసి అయ్యా బార్బల్ భయ్యా ప్లీజ్ భయ్యా మమ్మల్ని నువ్వు సినిమా చూడకపోతే మా సినిమా చచ్చిపోద్ది అని బతిమాలేమా? లేదు కదా. చూడకు. $30 మిగిలేవు నీకు. నువ్వు శుభ్రంగా మందేసి తిరుగు. అవడద్దన్నాడు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. డబ్బింగ్ ఓకే, నేను ఇది ఒప్పుకుంటా. డబ్బింగ్ విషయాల్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. మరి ఇన్ని మాటలు మాట్లాడి నువ్వు ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన కొన్ని సినిమాలు ఉంటాయి కదా, వాటి డబ్బింగ్ లో ఫ్లాస్ ఉంటే ఎందుకు మాట్లాడవు నువ్వు? మన తెలుగు సినిమాల గురించి ఎందుకు మాట్లాడతావు? తెలుగు వాళ్ళు చేతకాని వాళ్ళ కాదు కదా. నోరు మూసుకొని కూర్చుంటున్నారనే. జస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ఇక్కడ లేవు. మెయిన్ నువ్వు అసలు ఇండియన్ సినిమా గురించి మాట్లాడే మినిమం హక్కు కూడా నీకు లేదు అని నేను అంటాను. నువ్వు ఇండియాలో లేకుండా ఎక్కడో కూర్చొని సినిమా గురించి చూసేసి సినిమా గురించి చెప్తున్నావు. సరే, ఓకే, రెస్పెక్ట్. ఎందుకంటే ఈ డెమోక్రటిక్ సిస్టమ్ లో ప్రతి ఒక్కడికి ఒక ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ప్రతి ఒక్కడు ఏదోనా చిట్టు మాట్లాడొచ్చు. నేను మాట్లాడుతున్నా. వెరీ బ్యాడ్ ఫిలిం. దీనికన్నా ముందు చాలా రాడ్లు వచ్చినాయి ఇండస్ట్రీలో. ఎందుకు ఇంతవరకు? ఎందుకు? మా పవన్ కళ్యాణ్ గారే, నేను ప్రాణంగా చూసుకునే మా పవన్ కళ్యాణ్ గారే సినిమాలు దింపారు. వెరీ బ్యాడ్ సినిమాలు దింపారు. సో అప్పుడు నాకు తెలిసి నువ్వు వేరే కార్యక్రమాల్లో ఉండుంటావులే. సో వెరీ బ్యాడ్ ఫిలిం అన్నావు. ఓకే, నువ్వు ఎంజాయ్ చేయలేనోడివి మానేయచ్చు కదా. సరే, ఓకే ఓకే, మానేయడం వద్దులే. ఎందుకంటే మాకు ప్రతి ఆడియన్స్ ఇంపార్టెంటే. మానేయడం వద్దు. థింగ్ ఏం జరగాలంటే, ఇప్పుడు నువ్వు అంత ఇంపార్టెంట్, నాకు సినిమా అంటే నేను కోసేసుకుంటాను అనుకున్నోడివి నువ్వు వచ్చి తీయడం సంగతి వరకు దేవుడు ఎరుగు. అవసరంలా. నువ్వు జస్ట్ వచ్చి ఆ గ్రీన్ స్క్రీన్ దగ్గర నుంచి బయటకు వచ్చి, సార్ ప్రొడ్యూసర్ దగ్గరికి తిరిగి, సార్ ఈ ఆఫీస్కి వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ని కలిసి, సార్ నేను ఇలాగ ఒక సినిమా రాసుకొచ్చానండి, చాలా అద్భుతంగా ఉంటదండి ఇంకా అని చెప్పేసి ప్రొడ్యూసర్ని ఒప్పించేసి, దాని తర్వాత ఒక యాక్టర్ దగ్గరికి వెళ్ళి యాక్టర్ని ఒప్పించేసి మంచిగా ఒక సినిమా చేయి. మేమందరం చూస్తాం. నేను కూడా చూస్తాను. నేనైతే నీకు నేను హామీ ఇస్తున్నాను, 10 సార్లు చూస్తాను సినిమా నేను. నువ్వు బాగా తీస్తాను, లేకపోతే నేను చూడలేను. వెరీ బ్యాడ్ ఫిలిం. బ్యాడ్ ఫిలిమ్స్ చూడడం మాకు మాకు సర్లే. ఇంకా 12 నిమిషాలు ఏడిపేడుచావు కదా, దానికోసమైనా చూస్తా. ఇంకొకటి అమ్మదీనమ్మ, ఇది హైలైట్. హీరో కారణ జన్ముడే. హీరో కారణ జన్ముడు అయితేనే బాతులు ఇవన్నీ జరగాలి. మండి అంటే ఇప్పుడు కేజీఎఫ్ సినిమాలో యశ్ కూడా కారణ జన్ముడేనన్నమాట. అయితే ఇప్పుడు వరకు తెలియలేదు నాకు. వాళ్ళ అమ్మ కేజీఎఫ్ రూల్ చేద్దామన్న కారణంతో కనేసింది. కారణ జన్ముడు. అసలు ఏం మాట్లాడుతుందో నీకు ఏమైనా అర్థమవుతుందా? కారణ జన్ముడు అంటే కారణ జన్ముడు. అరే సినిమాని సినిమాగా చూడరా. ఇంకో ఏదో చెప్పు. చెప్పాను కదా, ఇంకా ఉన్నాయి. అమ్మా, నువ్వు క్రియేటివ్ గా, చాలా క్రియేటివ్ గా ఆలోచించాను. ఒక మాట చెప్పు. ఏంటది? హనుమంతుడు రక్తంతో చేసిన కటానా, అర్జునుడి గాంధీవంతో చేసిన కటానా, లేకపోతే పరశురాముడు దాన్ని ఏంటంటే గొడ్డలతో చేసిన కటానా. అవి ఆయుధాలు అనుకుంటున్నావా? ఎనప మొక్కలు అనుకుంటున్నావా? నీకు మీరు ఏ రిలీజన్ నాకు తెలీదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో బేసికల్ గా ఏంటంటే, సరే నీ నీ తింగరతనానికి నేను నవ్వాలో ఏడాలో మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు, కానీ అది పక్కన పెట్టి
పరశురాముడు గొడ్డలతో కటానా ఏంటండి? హ్మ్? ఈ మనిషి మనకు రివ్యూలు చెప్పడం సినిమాల గురించి, మనమేమో ఆ మనిషికి ఫుల్ గా వ్యూస్ ఇవ్వడం, 652K వ్యూస్. దానివల్ల డబ్బులు సంపాదించడం, మన సినిమాని చంపేయడం. ఆ? ఇది తప్ప ఇంకేమన్నా జరుగుతుందా? ఇంకా ఉంది. పురాణాలని కామెడీ చేసాడు మొత్తం. పురాణాలు లిటరల్ గా కామెడీ చేసినట్టే. పరశురాముడు గొడ్డలతో కటానా ఏంటండి? ఆ? అర్జునుడు గాంధీవంతో కటానా ఏంటండి? ఇంకా నయం, మన ఇంకా ఈ మనిషికి మహాభారతం గురించి తెలియదు అనుకుంటా. శకుని పాచికలతో కటానా అంటాడేమో. ఆ? ఇంకేమన్నా మాట్లాడతాడు. దానికి నరం లేని నాలిక ఎన్ని మెలికలైనా తిరుగుతుంది, ఎన్ని మాటలైనా మాట్లాడుతుంది అని ఒక సామెత ఉంది కదా. ఇలాంటి వాళ్ళ గురించి వచ్చిందే అది. ఏమన్నా మాట్లాడతాడు. ఇంకొకటి, ఎస్, పవన్ కళ్యాణ్ గారు బాడీ షేమింగ్ చేశాడు బాబు. అంటే పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఫిట్ గా ఏం లేరు, అంటే నేను కూడా లేను అనుకో అని చెప్పి కౌంటర్ అయ్యాడు అనమాట. బేసికల్ గా అంటే తన మీద తనకు పెట్టేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నా పడతారు జనాలు కదా. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆయన ఏజ్ 54, సినిమా స్టార్ట్ అయినప్పటికీ 53 or 52 ఉంటది అనుకో, వేసుకో. ఇప్పుడు సమురాయిలు ప్రతి ఒక్కడికి 6 ప్యాక్లు ఉన్నాయని నువ్వు చూసావా? కాదు కదా. ఇప్పుడు సినిమా అనేది ఒక వర్చువల్ వరల్డ్. ఇప్పుడు నువ్వు 2.5 గంటలు ఒక సినిమాని థియేటర్లోకి వెళ్ళి చూడగలుగుతున్నావు అంటే అది నువ్వు దాంట్లోకి వెళ్ళాలి, నువ్వు సినిమాని ఎంజాయ్ చేయాలి. ఆ మెచ్యూరిటీ లేనోడు నువ్వు రివ్యూలు ఏం చెప్తావు? నాకు ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు బిలీవబిలిటీ లేదంటావు. మరి ఇప్పుడు కేజీఎఫ్ సినిమా ఉందండి, మీలాగా అంటే ఇప్పుడు తమిళ సినిమాలు గురించిని, లేదంటే మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు, లేకపోతే టీఎఫ్ఐ తప్ప ఇంక ఏ సినిమాలు చేసినా నీకు అద్భుతంగానే అనిపిస్తాయి. కేజీఎఫ్ సినిమా ఉంది, ఎస్ ఏమో కారణం జన్ముడు, వాళ్ళ అమ్మగారేమో కుంతీదేవి, ఎవరు మన సంజయ్ దత్ ఏమో దుర్యోధనుడు. ఇంకా చెప్పు, ఇంకేమన్నా ఉంటే చెప్పు. సినిమాని సినిమాగా చూడండిరా, సినిమాని చంపేయకండిరా మీ వ్యూస్ కోసం. మీకు వచ్చే బొక్క లిటరల్ గా ఒక వీడియో. కాకపోతే ఇక్కడ సినిమా పోతే పోయేది ఒక మొత్తం క్రూ, ఒక 2,000-3,000 మంది క్రూ. మీరు 12 నిమిషాలు ఒక వీడియో చేసి నీ వల్ల ఒక్క ఆడియన్స్ తగ్గినా అది సినిమా ఇండస్ట్రీకి బొక్కే, మా సినిమా ఇండస్ట్రీకి బొక్కే. ఇప్పుడు నువ్వు అనొచ్చు లైక్ నువ్వేమన్నా సినిమాలు చేసేసావా, నీకు దేని గురించి ఎలా తెలుసు అంటే, చేద్దామని ట్రై చేస్తున్నావు, అందుకే ఎంత బాధపడుతున్నావు. నువ్వేదో సొల్లు అవుతుంటే విని ఊరుకోలేక మాట్లాడుతున్నావు. నీకు ఎలాంటి సినిమా నచ్చుతుందో చెప్పు. నీకు నచ్చే సినిమా తీయడానికి ఎవ్వడూ లేడు. సరే, ఓకే, లేడు, నువ్వే తీసేసుకో. నువ్వు గ్రీన్ స్క్రీన్ పెట్టుకుంటావు కదా, వెనకతల గ్రీన్ స్క్రీన్ పెట్టుకుని ఒక 4 చిత్తు పేపర్లు తీసుకొని వస్తావు కదా, పెట్టేసుకొని చేసేసుకో. అవే స్క్రిప్ట్ అనుకో, చేసేసుకో. ఎవడొద్దన్నాడు? దయచేసి మా సినిమాని వదిలేయండి, సినిమా ఇండస్ట్రీని వదిలేయండి రా. నిజంగా చెప్తున్నానా, ఈ సినిమా ఇండస్ట్రీకి హార్మ్ఫుల్ కోవిడ్ దగ్గర నుంచి కాదు. కోవిడ్ అయినా సరే వచ్చేసి ఒక 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. మీ రివ్యూలు చెప్పేవాళ్ళు, ఇంక్లూడింగ్ మీరే, ఓన్లీ మీరే. సినిమా బాగున్న సినిమా అని మీకు డబ్బులు వచ్చినాయి అనుకో, ఒకలా చెప్తారు, అయ్యో బాబో ఇలాంటి సినిమా ఇప్పటి వరకు మేము భూ ప్రపంచంలో చూడలేదని మాట్లాడతారు. ఇప్పుడు సినిమా గాని మీకు రాకపోయినాయి అనుకో, అబ్బో ఇంకా మొదలెడతారండి గొబ్బు. దిక్కుమాల గొబ్బు అంతా వదిలేసి శుభ్రంగా సినిమాని సినిమాగా చూడండి. రివ్యూలు, మంచి రివ్యూలు చెప్పండి, లైక్ సినిమాని బతికించే రివ్యూలు చెప్పండి. మీకు డబ్బుల కోసం, మీకు వచ్చే రూపాయి కోసం దగ్గర 2,000-3,000 మంది కడుపు పడతారు మీరు. అది వద్దు, మీకు అరగదు, నిజంగా మీకు వేస్ట్. చెప్తున్నాను కదా, ప్లీజ్ మీ పిచ్చి మీటింగ్లు ఆపేసి పనికొచ్చే పని చేయండి ప్లీజ్. మీరు ఇండియాలో లేకపోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా మంచిది యాక్చువల్గా. నెగిటివ్ పీపుల్ ఇండియాలో ఉండకపోవడం బెటర్. నీకు నచ్చిన సినిమా వచ్చినప్పుడు, నీకు నచ్చిన సినిమా నువ్వే తీసేసుకో.
చెప్తున్నాం కదా, ఫ్రంట్ క్యామ్ ఓపెన్ చేసుకుని శుభ్రంగా తీసేసుకున్నాం అనుకో, మేము కూడా చూసి తరిస్తాం ఎంత అద్భుతంగా చేస్తావు. బాయ్.